ఏఆర్ రెహమాన్ దంపతులు తమ వివాహ బంధానికి స్వస్తి పలికారు. పరస్పర అంగీకారంతో రెహమాన్ ఆయన భార్య సైరాబాను విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు దంపతుల తరపున ప్రముఖ లాయర్ వందన్ షా ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నో ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకోవడానికి రెహమాన్ సైరాబాను నిర్ణయం తీసుకున్నారు. వారి బంధంలో భావోద్వేగపూరిత ఒత్తిడి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఒకరిపై మరొకరికి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ ఉద్రిక్తతలు, ఇబ్బందులు వారి మధ్య అధిగమించలేని దూరాన్ని సృష్టించాయని లాయర్ వందన్ షా పేర్కొన్నారు. రెహమాన్ దంపతుల దాంపత్యానికి 29 ఏళ్లు. 1995లో వీరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఖదీజా, రహీమా, అమీన్ అనే 3 పిల్లలు ఉన్నారు. సైరాతో వివాహాన్ని తన తల్లి నిశ్చయించారని గతంలో ఓ ఇంటర్వ్యూలో రెహమానే తెలిపారు. సినిమాలకు సంగీతం అందిస్తూ ఫుల్ బిజీగా ఉండేవాడిని. 29 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటా అమ్మాయిని చూడని అమ్మకు చెప్పాను పేర్కొన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హైలైట్ అవుతున్నాయి. విడాకులపై ఏఆర్ రెహమాన్ స్పందించారు. మా వైవాహిక బంధం త్వరలోనే 30 ఏళ్లకు చేరుతుందని సంతోషించాం. అయితే అనుకోని విధంగా ముగింపు పలకాల్సి వచ్చింది. విరిగిన హృదయాలు దేవుని సైతం ప్రభావితం చేస్తాయి. పగిలిన ముక్కలు మళ్ళీ యథావిధిగా అతుక్కోలేవు. అయినప్పటికీ మా దారుల్లో అర్థాన్ని వెతుక్కుంటాం. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో స్నేహితులు మా వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నామని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఆస్కార్ అవార్డు విజేత ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దంపతులు తమ వివాహ బంధానికి స్వస్తి పలికారు. పరస్పర అంగీకారంతో రెహమాన్ ఆయన భార్య సైరాబాను విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు దంపతుల తరపున ప్రముఖ లాయర్ వందన్ షా ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నో ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకోవడానికి రెహమాన్, సైరాబాను నిర్ణయం తీసుకున్నారు. వారి బంధంలో భావోద్వేగపూరిత ఒత్తిడి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఒకరిపై మరొకరికి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ ఉద్రిక్తతలు, ఇబ్బందులు వారి మధ్య అధిగమించలేని దూరాన్ని సృష్టించాయని లాయర్ వందన్ షా పేర్కొన్నారు. రెహమాన్ దంపతుల దాంపత్యానికి 29 ఏళ్లు. 1995లో వీరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఖదీజా, రహీమా, అమీన్ అనే 3 పిల్లలు ఉన్నారు.